ప్రదీప్ రంగనాథన్ మూవీస్‌కి ఎందుకు కనెక్ట్ అవుతామంటే, ఒకవైపు ఎంటర్‌టైన్ చేస్తూ, ఇంకోవైపు ఎమోషన్స్ కరెక్ట్‌గా కన్వే చేస్తూ, ఇంకోవైపు మంచి మెసేజ్ ఇస్తాడు మామ. అందుకు మనం అందరం ఈజీగా రిలేట్ అవుతాం. హలో మచ్చా! వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ డ్యూడ్ యాక్టెడ్ బై ప్రదీప్ రంగనాథన్ గారు, మమితా బైజు అండ్ డైరెక్టెడ్ బై కీర్తి స్వరన్. మూవీ అయితే బాగుంది మచ్చా. ఒక డీసెంట్ మూవీ చూసాను ఫీల్ అయితే వచ్చింది. స్టోరీ మెయిన్ ప్లాట్ వచ్చేసి టీజర్ లో గానీ ట్రైలర్ లో గానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు. నార్మల్ గా మనం ప్రదీప్ రంగనాథన్ గారి మూవీస్ కి ఎందుకు కనెక్ట్ అవుతాం? ఒకవైపు ఎంటర్టైన్ చేస్తూ, ఇంకోవైపు ఎమోషన్స్ ని కరెక్ట్ గా కన్వే చేస్తూ మంచి మెసేజ్ ఇస్తాడు మామ. ఆ మెసేజ్ వచ్చేసి అందరికి రిలేటబుల్ గా ఉంటది కాబట్టి అందరూ ఆయన మూవీస్ కి అయితే కరెక్ట్ అవుతారు మధ్య. అయితే ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ బాగుంది, మెసేజ్ బాగుంది అండ్ ఎమోషన్స్ కొంచెం కరెక్ట్ గా కన్వే అవ్వ మచ్చ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది మచ్చ. ఇంట్రొడక్షన్ సీన్ నుండి ఒక ఫ్లో లో వెళ్తది. ఇంట్రొడక్షన్ సీన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటది అండ్ ఇంటర్వెల్కి ఒక 20 మినిట్స్ ముందు నుంచి స్టార్ట్ అవుద్ది. బాబా అది చాలా బాగుంటది. అందరూ ఎంజాయ్ చేస్తారు మచ్చా. ట్విస్ట్ కూడా బాగా వర్కౌట్ అయింది అక్కడ. చాలా మంచి ఫస్ట్ హాఫ్ మచ్చా. సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ చేయడం ఎంటర్టైన్మెంట్ తోనే స్టార్ట్ చేస్తారు అండ్ ఎప్పుడైతే మూవీని ఎమోషన్స్ వైపు షిఫ్ట్ చేస్తారో అప్పుడు కొంచెం లాగ్ అనిపించింది అండ్ మనం అంతగా రిలేట్ అవ్వము అనమాట. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది అండ్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఈ మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూద్దాం మచ్చా. పాజిటివ్స్: ప్రదీప్ రంగనాథన్ గారి స్వాగ్ అండ్ స్టైల్ అద్దరింది మచ్చా. చింపేశాడు. యాక్టింగ్ అయితే ఒక లెవెల్లో చేశాడు. మమితా బైజు చాలా బాగా చేసింది మామ. డాన్స్ మాత్రం కుమ్మేసింది. నేహా శెట్టి ఉన్నంత వరకు చాలా బాగా చేసింది మచ్చా. ఫస్ట్ హాఫ్ ఈస్ టూ గుడ్ మచ్చా. చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ ముందు ఒక 20 మినిట్స్ అయితే ఇంకో అదిరిపోయింది, ఒక లెవెల్లో ఉంది. శరత్ కుమార్ గారు ఈయన క్యారెక్టర్ లో వేరియేషన్స్ కూడా చాలా ఉంటాయి అండ్ చాలా బాగా చేశారు యాక్టింగ్ కూడా. మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు మచ్చా. రోహిణి గారు, సత్య గారు. సత్య అన్న కొద్దిసేపు ఉంటాడు, ఉన్నంత వరకు ఎంటర్టైన్ అయితే చేస్తాడు మచ్చా. ఈ మూవీలో నెగిటివ్స్ చూద్దాం. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది అండ్ ఎమోషన్స్ కి మనం అంతగా కనెక్ట్ అవ్వము. ఇవి వదిలేస్తే మీద అంతా చాలా బాగుంది మచ్చా. డీసెంట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. యాజ్ ఏ డైరెక్టర్ గా కీర్తి స్వరన్ అండ్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి అభయంకర్ ఇద్దరు ఒకేసారి డెబ్యూ చేశారు. మంచి డెబ్యూ మచ్చా. ఓవరాల్ గా ఇట్స్ ఏ గుడ్ మూవీ. ఈ మూవీకి అయితే నేను 3 ఇస్తాను అవుట్ ఆఫ్ 5.